నేడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పోటాపోటీ సభలు జరగనున్నాయి. షెడ్యూల్ కు ముందే లోక్సభ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాయి పార్టీలు. అభివృద్ధి పనులు శంకుస్థాపనలతో స్పీడ్ పెంచిన సీఎం రేవంత్ రెడ్డి నేడు పరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి మహిళా శక్తి సభ, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను ప్రారంభించనున్నారు సీఎం. లోక్సభ ఎన్నికల కోడ్ ముందే పథకాలను లాంచ్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు చూసినట్లయితే నేడు కరీంనగర్ లో బీఆర్ఎస్ కథనబేరి బహిరంగ సభ, కాళేశ్వరంపై ప్రభుత్వ తీరును ఎండగట్టి ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేలా ప్రసంగించనున్నారు కేసీఆర్. మరోవైపు చూసినట్లయితే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కేంద్ర మంత్రి అమిత్ షా సభ, పార్టీ బూత్ లెవెల్ అధ్యక్షులతో అమిత్ షా సమావేశం జరగనుంది. ఒకే రోజు 3 ప్రధాన పార్టీల సభలతో ఆసక్తిగా తెలంగాణ రాజకీయం మారింది. నేడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పోటాపోటీ సభలు జరగనున్నాయి. షెడ్యూల్ కు ముందే లోక్సభ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాయి పార్టీలు. అభివృద్ధి పనులు శంకుస్థాపనతో స్పీడ్ పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. నేడు పరేడ్ గ్రౌండ్ లో మహిళా శక్తి సభ, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల కోడ్ ముందే పథకాలను లాంచ్ చేస్తున్నారు సీఎం. మరోవైపు చూసినట్లయితే నేడు కరీంనగర్ లో బీఆర్ఎస్ కథనబేరి బహిరంగ సభ జరగనుంది. కాళేశ్వరంపై ప్రభుత్వ తీరును ఎండగట్టి ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేలా ప్రసంగించనున్నారు కేసీఆర్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కేంద్ర మంత్రి అమిత్ షా సభ జరగనుంది. అలాగే పార్టీ బూత్ లెవెల్ అధ్యక్షులతో అమిత్ షా సమావేశం కానున్నారు. అయితే ఒకే రోజు 3 ప్రధాన పార్టీల సభలతో తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో రాజకీయం హీట్ ఎక్కిందని చెప్పాలి. తెలంగాణలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీ బహిరంగ సభలు ఈ రోజు ఆసక్తికరాన్ని రేపిస్తున్నాయి. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర ఫోన్ లైన్ అందిస్తారు. రవీంద్ర, త్రిపుర కరీంనగర్ సంబంధించి ఎంపీ ఎలక్షన్లకు గాను కరీంనగర్ లో ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అటెండ్ అవుతారు. అయితే గతంలో కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో అదేవిధంగా కరీంనగర్ నుంచి వెళ్ళి 3 సార్లుగా కూడా రేపు కేసీఆర్ ఎంపీగా గెలవడం జరిగింది. అయితే ఏ కార్యక్రమం చేసినా గానీ కరీంనగర్ నుంచి వెళ్ళే శంఖారావాన్ని పూరించే విధంగా కూడా అతను డిజైన్ చేస్తారు. అదే దాంట్లో భాగంగానే ఆ ఎలక్షన్ అంటే ఎంపీ ఎలక్షన్ లో మొదటి సభగా కూడా ఇక్కడ చెప్పవచ్చు. దాని నేపథ్యంలో కేసీఆర్ సాయంత్రం 5 గంటలకు ఇక్కడ అటెండ్ అవుతారు. అటెండ్ అయిన అనంతరం కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడే విధంగా ఇప్పటి వరకే ఏర్పాట్లున్నైతే మాజీ ఎంపీ వినోద్ కుమార్, అదే విధంగా మాజీ మంత్రి
గంగుల కమలాకర్ కూడా నిన్నటి నుంచి ఏర్పాట్లను పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. 7 నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి కాబట్టి ఈ ఎంపీ సెగ్మెంట్ సంబంధించి ఆ 7 నియోజకవర్గాలకి ఇప్పటివరకే ఎవరెవరు ఇన్ఛార్జీలు ఉండాలో వారిని కూడా అప్పచెప్పడం జరిగింది. అయితే ఎంపీ గెలవడానికి దిశగా ముందరికి పోయే విధంగానే ఒకవైపు ఈ సభనైతే ఇక్కడ నిర్వహించనున్నారనే చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంపీకి సంబంధించిన 16 సీట్లను గెలవాలనే ఆలోచనలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అడుగేసే అవకాశాలు అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అయితే ఈ ఎంపీ ఎలక్షన్ లో మొదటి సభ కావడంతో మరి ఇప్పటివరకు ఎంపీకి సంబంధించిన అభ్యర్థులను కూడా కొంతమందిని ప్రకటించడం జరిగింది. మరి ఇక్కడ కూడా మొత్తం మందిని ప్రకటిస్తారా? సీఎం కేసీఆర్ ఏ విధంగా మాట్లాడతారు? ఉద్యమ సమయంలో కూడా కరీంనగర్ నే సెంటిమెంట్ గా తీసుకోవడం జరిగింది. కరీంనగర్ నుంచి ఒకవైపు మూవ్మెంట్ అయితే ప్రారంభించారు. అదే విధంగా ఈసారి కూడా ఎంపీ ఎలక్షన్ లో మరి మూవ్మెంట్ ప్రారంభించే విధంగానే ఈ సభనైతే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఎంపీ సంబంధించిన ఎలక్షన్ లో శంకారావాన్ని ఇక్కడే పూరించే విధంగా మాత్రం ఈ సభనైతే జరిగే అవకాశం కనబడుతుంది. సాయంత్రం 5 గంటలకైతే మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడికి వస్తారు. వచ్చిన అనంతరం కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అంటే చాపర్ లో వస్తారు. చాపర్ లో వచ్చిన అనంతరం కూడా అంటే లేట్ అయినట్టయితే కంపల్సరీ మళ్ళీ బై రోడ్ లో వెళ్లే విధంగా మాత్రం ఏర్పాట్లు అయితే ఇక్కడ పూర్తి చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ. అయితే తెలంగాణలో ఒకే రోజు 3 భారీ పార్టీల భారీ బహిరంగ సభలు ఆసక్తికరాన్ని రేపిస్తున్నాయని చెప్పొచ్చు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభలు ఆసక్తిని రేపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణి ఫోన్ లైన్ అందిస్తారు. రాణి, చెప్పండి. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఈ సభల్లో హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పార్టీ బూత్ లెవెల్ అధ్యక్షులతో కూడా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? త్రిపుర ఈరోజు మాత్రం హైదరాబాద్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే రానున్నారు. ఒక 11 నిమిషాల సమయంలో మాత్రం హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కు చేరుకొని అక్కడ పూజల అనంతరం కూడా ఇక్కడ ఎల్బీ స్టేడియం లో జరిగినటువంటి బూత్ లెవెల్ సమ్మేళనంలో పాల్గొంటారు. ప్రధానంగా చూస్తే మాత్రం ఇక తెలంగాణ పర్యటనలకు అగ్రనేతలు సిద్ధం కావడానికి ఒక 2 అంశాలు అయితే దోహదపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి ఎంపీ ఎన్నికలు ఒక రకంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు, అంటే ఎన్నికలతో సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి మరికొందరు వస్తున్నారు. అదేవిధంగా ప్రజల్లో చైతన్యం చేయడానికి మరికొందరు మోటివేషనల్ స్పీకర్ కూడా వస్తున్నట్లు ఒక సమాచారం అయితే ఉంది. ఇక రాష్ట్రానికి అమిత్ షా రాక అనేది జరుగుతూనే ఉంది. మరికొంతమంది అగ్రనేతలు కూడా రాబోతున్నట్లయితే తెలుస్తుంది. 16, 18, 19 తేదీలో కూడా ప్రధాని తెలంగాణలో పర్యటించుతున్నట్లు ఒక సమాచారం అయితే ఉంది. ప్రధానంగా చూస్తున్నప్పుడు ఈ రోజు 3 పార్టీలు, కాంగ్రెస్ సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, బీజేపీకి సంబంధించి కావచ్చు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూనే సభల్లో ఎలాంటి ప్రసంగాలు చేస్తారు? మరి కేవలం ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి ప్రసంగాలు ఇస్తారా, లేదంటే కేవలం ఎన్నికల్లో తను గెలిచిపోతుందే ప్రజల్ని మోటివేట్ చేసే విధంగా వాళ్ళ స్పీచ్ ఉంటుందా అనేది కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు దేశ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా కూడా తను ప్రసంగించాడు. కానీ ఇప్పుడున్నటువంటి 3 పార్టీలు చేస్తున్నటువంటి ప్రసంగం చూస్తే మాత్రం కొంత వరకు మాత్రం ఒక పార్టీ పైన ఇంకొక పార్టీ కామెంటరీ చేసే విధంగా ఉండబోతుంది, విరుచుకుపడే విధంగా ఉండబోతోంది అని చెప్పేసి కొంత సమాచారం అయితే ఉంది. 3 బహిరంగ సభల్లో మాత్రం అటు 16, 10, 18, 19 వచ్చేటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను దర్యాప్తు చేయడం, మరికొన్ని స్థానాలకు కూడా అవకాశాలు అయితే వినబడుతున్నాయి. జగిత్యాల, నాగర్కర్నూలు, మల్కాజ్గిరిలో ప్రధాని మోదీ సభ ఏర్పాట్లకు మాత్రం ఇప్పటికే కొంత కసరత్తు మాత్రం ప్రారంభించిందని చెప్పాలి. ఎందుకంటే ఒక్క లోక్సభ కవర్ చేస్తూ ఎక్కువ సభ పెట్టాలని ఇటువంటి సభలో అగ్రనేతలు ఏ విషయాలపై ఎక్కువగా మాట్లాడాలి, ప్రజలతో ఏ విధంగా మమేకం చేయాలి, ఇప్పటికే వస్తున్నటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ వచ్చేటువంటి అగ్రనేతలకు సంబంధించి ఒక షెడ్యూల్ అయితే ఖరారు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు 2 సభలను డామినేట్ చేసే విధంగా కూడా
బీజేపీ సభ అంటే బూత్ లెవెల్లో ఉండేటువంటి వారి ప్రసంగం బూత్ లెవెల్కి ఇచ్చేటువంటి శిక్షణ కావచ్చు, ప్రధాన మోటివేట్ చేసేటువంటి ఉండేటువంటి ఒక అంశం కావచ్చు. ప్రధానంగా చూస్తే మాత్రం ఎన్నికల్లో గెలుపుకి కూడా ఈ సభలు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఒక ప్రధాన అంశంగా తీసుకోవచ్చు. రైట్ రాణి, థ్యాంక్ యూ.